నిమిషాలు అవుతుంది. కానీ ఈరోజు తీవ్రమైన చలి ఉన్నది. అసలు చలి ఉంది, మబ్బు కూడా బాగా మంచుతోటి కప్పుకున్నట్టుంది. ఇక విపరీతం అసలు బయటకు రావస్తలే అట్లుంది. పువ్వులు కూడా విచ్చుకోలే, ఇంకా అంత మంచు కప్పుకొని ఉంది ఈ రోజైతే. చూడండి, 2 పక్షులు వచ్చినాయి. ఇక మన చెట్టు మీద కూడా చాలా పిట్టలు వచ్చినాయి. ఎటు చూసిన పక్షులే. ఇక సరే, మరి మన ముగ్గు అయితే కంప్లీట్ అయింది. పసుపు కుంకుమ వేద్దాం. గీతల ముగ్గులు ఇట్లా కొంచెం గట్టు పెడితే కొంచెం ఇగో ముగ్గు సరిగా పడతలేదబ్బా. 2 ఒకటా? ఇదండి నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి ఆల్రెడీ. తిని పైకి వెళ్ళింది కదా. ఫస్ట్ వచ్చి తింటాయి, అవి అరిచినప్పుడే మనకు సౌండ్ వినిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇది ఉంది. చూడండి, ఇక్కడ ఇది ఉంది. ఇదేమో ఊర పిచ్చుక, అదేమో నైవేద్యం తినే పిట్ట. చాలా పక్షులు పొద్దున్నే వస్తాయి. ఇంకా పైన కూడా చిట్టి పిట్టలు ఉన్నాయి. ఇక నేను పూలు తెంపుతున్నా, మధ్యలోనే ఊరికి వచ్చిన మీకు చూపించాలని. పూలు తెంపుతున్నా, మళ్ళీ వచ్చినాయి. మనకు కనిపించేటే కాకుండా చెట్టు మీద ఇంకా ఉన్నాయి. అది 2 పైన. ఇట్లా పక్షులు వస్తూనే ఉంటాయి పొద్దున్నే. మనసరికి పైకి వెళ్ళిపోయింది. సరే, ఇంకా మిగతా పూలు తెంపుకొని వచ్చేద్దాం. అయితే పూలు తెంపేటప్పుడు నేను మొబైల్ పట్టుకొని వద్దామంటే ఎందుకు అన్నట్టుగా తీసుకురాలే. ఇక్కడికి రాగానే చిలుకల అరుపులు వినిపించినాయి. అవి తెస్తే బాగుండు అనుకున్నా. అవి చూడండి, ఊర పిచ్చుకలు. పక్షులను చూడడం భలే ఆహ్లాదం అనిపిస్తుంది నాకైతే, చాలా నచ్చుతుంది. ఎన్నో రకరకాల పక్షులు. ఊర పిచ్చుకలు, నైవేద్యం తినే పిట్టలు. ఇవి నైవేద్యం తినే పిట్టలే కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి. 2 వచ్చినాయి చూసిండ్రా. ఎప్పుడైనా 2 వస్తాయి. ఆ చెట్టు మీద కూడా ఉన్నాయి, అక్కడ కూడా 2 ఉన్నాయి. నా చేతిలో పూలు తెంపుకోవడానికి బౌల్ ఉంది కాబట్టి ఇది జూమ్ చేస్తలేదు. కానీ ఇక 2 పక్షులు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. పూలు తెంపుకుందాం, పూజకు టైం అవుతుంది. పైన చూడండి చిట్టి పిట్ట. అదేనండి, చాలా పక్షులు. ఈ పూలు అయితే తెంపుకొని వచ్చేసినాం. మళ్ళీ దగ్గర ఇప్పుడే మన నిత్యవారి పూజ సంపూర్ణమైంది. పూజ అయిన తర్వాత మన ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుప్పవై చదువుకోవడం యూట్యూబ్లో పెట్టుకొని చదువుతున్నా. ఈరోజైతే కుంకుమార్చన కూడా ఇచ్చిన. ఇంకా కుంకుమార్చన అయిన తర్వాత దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పిస్తాం. మన దగ్గర గోదాదేవి అష్టోత్తరం ఉంటే అది చేసుకోవచ్చు. ఇక యూట్యూబ్లో పెడితే వస్తున్నాయి కదా, అట్లా అయిన తర్వాత ఇంకా పాశురం వాడుకోవడం. తర్వాత అమ్మవారి మంగళహారతి కూడా సపరేట్గా ఉంటాయి, అది కూడా వాడుకోవడం. అది రాదంటే విష్ణుమూర్తిది ఏదో ఒకటి పాడుకోవడం. నేనైతే గోదాదేవిది ఫస్ట్ వాడుతున్నా, తర్వాత విష్ణుమూర్తిది నాకు నోటికి వచ్చింది, అది అప్పుడప్పుడు ఓన్గా వాడతా, అది అంతే. ఇప్పుడైతే పూజ సంపూర్ణమైంది. దీపం ధూపం నైవేద్యం తాంబూలం అమ్మవారికి సమర్పించి మరి పాశురం కూడా వాడుకున్నాం. ఇదంతా అయిన తర్వాత కూడా జిఆర్ స్వామి వారు చెప్పేది కూడా అది కూడా చూస్తా ప్రోగ్రాం, అందులో కూడా మళ్ళీ అన్నీ వింటా అట్లా. ఇక ఇప్పుడైతే ధూపం వేసి దశాంగం కూడా వేస్తే మన పూజ సంపూర్ణమైనట్టే. ఎంత దోస్తే అంత. ఇక మనము అది చేయాలి ఇది చేయాలని అన్నీ అనుకుంటే కలవది. నైవేద్యంగా నేనైతే ఈరోజు సీరా పెట్టిన.
ఇక ప్రతిదీ కూడా షూట్ చేసుడు ఒక్కొక్కసారి వీలైతలేదు, ఎంత హడావుడి అవుతుందో చెప్పలేం. ఇక ఇప్పుడు కర్పూర నీరాజనం ఇచ్చి మరి ఒక మంగళహారతి ఇష్టం ఉన్నది ఏదో ఒకటి పాడుకుంటే మన పూజ సంపూర్ణమైనట్టే. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణి శ్రీపాదమే శరణు. ఇక్కడ కుంకుమార్చన వేసుకున్నాం కదా, ఈ కుంకుమలో మరి పచ్చకర్పూరం కూడా కలుపుకొని మనం ఇది నిత్యవారిగా మనం పెట్టుకోవడానికి ఉపయోగిస్తే చాలా మంచిది. అర్చన చేసిన కుంకుమనే ధరించాలి ఎప్పుడైనా, అది మనకు ఒక శక్తివంతమైంది. అమ్మవారి నామాలన్నీ చదువుకుంటూ అర్చన చేస్తాం కదా, అట్లా నేనైతే అట్లా చేస్తాను. ఇప్పుడైతే పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. మరి ఆరాధన చేస్తున్నాం. చక్కగా తినిపోతే ఏం కాదు, బాగా గాయాలైనాయి పాపం దానికి. ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేద్దామని వచ్చిన, ఇప్పుడు అంతా అయింది. ఊరిది ఒక చేతి ఉంది చూడండి దానికి. వారు ఎక్కడ పడితే అక్కడ నైవేద్యాలు పెట్టకు, వచ్చి తింటాయి అంటారు. బెల్లం గడ్డ, దాన్ని ఎప్పుడో పెట్టిరా. బెల్లంకు చీమలు వచ్చినాయి చూడండి, కోతి వచ్చింది. అక్కడ బెల్లం నైవేద్యం ఉంటే తింటుంది. దానికి చీమలు ఉంటాయి కదా బెల్లంకు, అవి కొంచెం అటు ఇటు కదిలిస్తే చీమలు పోయినాయి, తీసుకొని తింటుంది. ఇక మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తున్నా, కోతి వచ్చింది. మరి ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన అయింది, ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడే ఉసిరి చెట్టు దగ్గర తులసమ్మ దగ్గర దీపారాధన చేసి వచ్చిన. అయితే మీకు చూపించిన కదా అక్కడ కోతి వచ్చి బనానా తినిపోయింది. అయితే ఈరోజు నైవేద్యంగా నేను సీరా చేసిన, ఇక చూపించడైతే వీలు కాలేదు. ఇక అల్లం పొట్టు తీసి ఆరబెట్టిన, ఇప్పుడు బయట ఉండే తీసుకొచ్చిన. ఈరోజు మా వారు తొందరనే వెళ్ళేది ఉందని తను అయితే తొందరగా వెళ్ళిండ్రు. ఇక అప్పుడైతే ఏం షూట్ చేయలే. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి మరి టీ తాగుతా. ఇక ఇప్పుడైతే తింటే లంచ్ టైంలో కదా. హలో అండి, నేను అరుణానంద గారి. ఇక ఈరోజు మరి మన వంట టమాటా పూల్ మక్కని వేస్తున్నా. సింపుల్ కర్రీ, ఈజీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక టమాటాలు పూల్ మక్కని వేసుకొని టమాటాలు వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే అంతే. ఇందులో ఏం ప్రత్యేకమైన మసాలాలు అవసరం లేదు. మామూలు మనం టమాటా కర్రీ ఎట్లా చేస్తామో అట్లనే, అంతే సింపుల్. చూడండి పూల్ మక్కన. అయితే దీంట్లో కూడా మనం 2 రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడేమో నూనెలో ఇది ఫ్రై చేసి తర్వాత టమాటాలు వేసి ఉప్పు కారం వేసి మగ్గించుకోవచ్చు. లేకుంటే టమాటా కర్రీ, ప్లెయిన్ టమాటా కర్రీ మనం ఎట్లా చేస్తామో అట్లా వేసిన తర్వాత లాస్ట్ దించే ముందు ఇవి వేసుకొని కూడా దించుకోవచ్చు. 2 విధాలు చేసుకోవచ్చు. నేనైతే నాకు ఇట్లా నచ్చుతాయి, ఎందుకంటే కొంచెం నూనెలా ఇవి కూడా ఫ్రై అయినట్టు అవుతాయి. అయితే ఇట్లా ఫ్రై చేస్తే కొంచెం సైజ్ చిన్నగా అవుతాయి, అట్లయితే ఇక అట్లనే ఉంటాయి. నేను ఇట్లా చేస్తున్నా. ఇది కూడా చాలా మనకు పోషక విలువలు చాలా ఉంటాయి అంటారు. వీటితో కూడా స్వీట్ చేస్తారు, తర్వాత లడ్డు కూడా చేస్తారు. మామూలుగా మనం కొబ్బరి డ్రై ఫ్రూట్స్ చేస్తాం కదా, అట్లనే. ఇంకా ఇప్పుడు టమాటాలు వేసుకొని ఇక తామర పూలు తర్వాత వాటికి గింజలు వస్తాయి కదా, ఆ గింజలు మనకు చింతగింజలు లాగానే బ్లాక్ కలర్ ఉంటాయి. వాటిని అన్నిటినీ సేకరించి వాటిని మరి చింతగింజలు కదా వేయించినట్టు వేయిస్తారు. వేయించినప్పుడు ఇట్లా ఫ్లఫీగా తయారైతే ఇవే పూల్ మక్కని. అంటే రోజులు నిలువ ఉన్నప్పుడు ఇవి కొంచెం స్మెల్ వస్తాయి, అంటే ముక్క వాసన అట్లా వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే బెటరు. చూడండి, నూనెలో ఫ్రై చేస్తే ఇట్లా చిన్నగా అనిపిస్తున్నాయి కదా. మళ్ళీ మనం టమాటా మగ్గిన తర్వాత ఒకవేళ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగానే ఉంటాయి. ఇవి చూడండి,
ఉప్పు కారం వేసిన, 2 టమాటాలు వేసిన, అంతే సింపుల్ కర్రీ. ఇక ఒక్కొక్కసారి మనం లంచ్ తింటామో లేదో ఒక్కసారి కావాలి కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. ఎవరు వచ్చిండ్రు చూడండి. మరి మన వంట అయితే అయింది. అయితే ఇంతకుముందు మనకు రోజు ఏదో ఒకటి పోస్ట్ వస్తూనే ఉంటుంది. ఇక వచ్చిందని నేను సందర్ని వెళ్ళిన. చూడండి, టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటే ఇట్లా మెత్తగా ఉడికిపోతాయి ఫుల్ మగ్ని. ఇక అయితే మనకు పెరుగుంది, అన్ని పొడులు ఉన్నాయి, ఇక చట్నీ ఉంది, ఇక్కడైతే ఒక స్వీటు. ఇట్లా లంచ్ చేసేద్దాం మరి.